ఇక స్థానికంగా ఉన్న ఓటుపై వేటు, విశాఖ పశ్చిమలో వ్యవహారం వెలుగులోకి. ఇబ్బడి ముబ్బడిగా ఫామ్ 7 దరఖాస్తులు, 163 మంది నుంచి 4000కు పైగా అభ్యంతరాలు. ఎన్నికల అధికారులకు టీడీపీ ఫిర్యాదు. క్షేత్రస్థాయిలో అధికారుల కమిటీ విచారణ, తప్పుడు దరఖాస్తులు చేసినట్టు నిర్ధారణ. 10 మందిపై క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశం. మరో 13 మందికి హెచ్చరికలతో సరి. సో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ చేసిన కుట్ర బహిర్గతమైంది అంటున్నారు. ఎందుకంటే ఫామ్ 12 పేరుతోని వాళ్ళని ప్రలోభానికి గురి కాకపోతే వాళ్ళ ఓట్లు తీసేసే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. ఓటర్ లిస్టులోంచి వాళ్ళని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ఈ అంశాన్ని ప్రధానంగా స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేసిన కారణంగా విశాఖ వెస్ట్లో ఈ వ్యవహారం బయటకు వచ్చింది అంటూ కూడా ఈ అంశాన్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. లోకల్గా ఉన్న అధికారులు కూడా కొంత స్పందించారు, బట్ పూర్తి స్థాయిలో జరుగుతున్న సమయంలో కొంతమేరకే చర్యలు తీసుకున్నారు అంటూ కూడా ప్రధానంగా హెచ్చరికలతో జారీ చేసి చేతులు దులుపుకున్నారు అనే అంశాన్ని అయితే ఫోకస్ పెట్టింది అనుకోవాలి ఆంధ్రజ్యోతి. ఇక ప్రతిపక్షాలకు మనం అంటున్నట్టు ఎన్నికల ప్రచారం కంటే ఈ రోజున తమ ఓట్లు సరిగా ఉన్నాయా, తమ ఓటర్ల లెక్కలు సరిగా ఉన్నాయా అని ఏపీలో చూసుకోవడానికి టైం సరిపోతూ వస్తోంది.